అబ్బబ్బా మనసులు గిట్ల తయారైతురేమరా నాయన, మనసులా జంతువులు రా స్వామి. పాపం గిట్ల చంపవాడి తిరి ఏం పుచ్చిందిరా మీకు అని తిడతారు. ఇప్పుడు గీ ముచ్చట మీరు కూడా వింటే, ఇగో గీ స్వాతి అంటే ఆమెకు తర్వాత మహేందర్ రెడ్డి ఆయనకు పెళ్లి అయిందట. పెళ్లి అయితే పెళ్లిలో చిన్న చిన్న గొడవలు అవుతాయి కదా, గట్టిన గొడవలు అయితే ఆడ వికారాబాద్లో 498 కేసు పెడితే కౌన్సిలింగ్ ఇచ్చిరట. కౌన్సిలింగ్ ఇచ్చేసిన తర్వాత పట్నం వచ్చి మంచిగానే బతుకుదాం అనుకున్నారట. ఇక అప్పటి నుంచి అనుమానం పెంచుకొని రోజు వేధించడేనట. ఓ రోజు బయటికి పోయినట్టు 22 తారీఖు నాడు ఇక వచ్చి పొల్లు కొట్టిండట. ఒత్తొత్తనే హార్డ్వేర్ షాప్లో పోయి యాక్సో బ్లేడ్ తీసుకొని వచ్చిండట. ఇక ఆమె పొల్లు కొట్టంగానే సోయి తప్పి మంచంలో పడిపోయింది చూసి యాక్సో బ్లేడ్ తీసుకొని పాపం కాళ్ళు చేతులు అన్ని కట్ చేసి బ్లాక్ కవర్లు వేసుకొని పోయి ఎవరికి డౌట్ రాకుండా మూసి కాలువలే వేసిరట. యోగి మేడం చెప్తుంది నూరి పోలీస్ మేడం. ఇద్దరు కూడా బాగా మాట అనుకొని చెప్పేసి ఆ రోజు 22 సాయంకాలము దాదాపు 2 గంటల వరకు కూడా వాళ్ళు గొడవ పడి నిద్రపోయారు. నిన్న 23వ తారీఖు అరౌండ్ 11 గంటలకి ఉదయాన్నే నిద్రలేసి అమ్మాయి ఇంకా పడుకొని ఉంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి నా క్రమంలో మళ్ళీ తిరిగి సాయంకాలం 4 గంటలకు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి రావడమే అమ్మాయిని బాగా కొట్టేసి స్ట్రాంగులేట్ చేసి బెడ్ మీద వేసేసాడు. సో బై ద టైమ్ షీ ఫెల్ అన్కాన్షియస్. ఈ లోపల ఎప్పుడైతే 22 సాయంకాలం ఈయన బయటికి వెళ్ళి వచ్చి గొడవ పడిన టైంలో హీ హాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి. సో బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన టైంలో హీ బాట్ 1 యాక్సా బ్లేడ్ బోడుపల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు. సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు యాక్సా బ్లేడ్ తీసుకొని అమ్మాయి హెడ్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు. సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అది తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో పారేయడం జరిగింది. సో దీనికోసం అని చెప్పి తల గురించి ఒకసారి కాళ్ళు, ఒకసారి చేతులు, ఒకసారి 3 సార్లు కూడా తిరిగి వాటిని చేశారు. చూసినారు అబ్బబ్బబ్బా ఎట్లా దాపరమయ్యారు మనసులు. ఇగో ఇటు చూడుది ఆ మూసి కాలువల ఎట్లా దేవులాడుతున్నారు డిఆర్ఎఫ్ బృందం వాళ్ళు. ఇగో మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఉందిగా, ఇగో తీసుకుపోతురు చూడురి. ఎంత బడివేగాను ఉన్నవరా, ఎంత పని చేతివిరా. పాపం ఆమెకు ప్రెగ్నెన్సీతోనూ ఉందట. ఇంతకుముందు కూడా ప్రెగ్నెన్సీ అయితే అబార్షన్ చేయించిండట. ఇక ప్రెగ్నెన్సీ ఉన్న ఆమెను ఎట్లా చేయబుద్ధి అయిందిరా. ఇంగిటి చూడురి నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అడవులల్లా ఇగో శ్రీశైలం పోదాంపా అని చెప్పేసి తీసుకుపోయిండట. పోత మధ్యలోనే గొంతు కోసి చంపేసిండట. ఇక అట్లనే ఆనే పెట్రోల్ పోసి తగలబెట్టిండట. పోలీసులు కేసు కట్టిరు, ఆయన అదుపులోకి తీసుకున్నారు. కానీ అనుమానంతో ఇట్లా చేసిన అంటుండట. ఊరి మీకు ఏం పోయే కాలం పుట్టిందిరా నాయనలు. పాపం జీవితాంతం కలిసి తోడుగా ఉండాల్సిన వాళ్ళే మీరే కాలయంలో ఇట్లా కాటేసి కాటికి పంపిస్తుంటే ఆడపిల్లలకు బతుకు తెరివేది, ఆడపిల్లలకు రక్షణేది. ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని శిక్షలు వేసినా కూడా ఈ బడివేగాళ్ళు అయితే మారతలేరు. పోలీసు అన్నలు ఈ బడివేగాళ్ళని అయితే అస్సలకే ఇడవకూర్రి. ఇంకోటోడు ఇసొంటోడు తయారు కావద్దు, ఒక అసలు శిక్షలు వేయరి అనవచ్చిర్రు గీ ముచ్చటరికైన పబ్లిక్.